హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మరొక పునరుత్థానపు దినము మన ప్రభు సజీవుడని, ఆయన మన కొరకు సిలువలో యాగమై 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడని, మాటలాడే దేవుడిగా ఉన్నాడని, అతి త్వరలో తిరిగి రాబోతున్నాడని, ఆయన ఉండు స్థలంలో మనము ఉండులాగున మన కొరకు ఆయన నివాస స్థలములు ఏర్పరిచి ఉన్నాడన్న మాటలు మీరు నమ్ముతున్నారా? ఈ పరలోకపు తండ్రి మన ప్రియమైన తండ్రిగా ఉండును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా కొరకు నాయన ఈ లోకములో సమస్తము చేసి నీతో నిరంతరము జీవించినట్లు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక పట్టణమును బట్టి వందనములు. ఈ లోకములో నీ సాక్షులుగా ఉండుటకు, నీ రాకడ కొరకు ఎదురు చూచుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, ఇవాళ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే ఆల్ ద ఫాదర్స్. తండ్రులందరికీ వందనాలండి. తండ్రిగా ఉండటం అనేది అంత సులభమైన పని కాదు. తండ్రి బాధ్యతలు, తండ్రి ప్రేమ, తండ్రి కష్టం, తండ్రి యొక్క శిక్ష ఈ రోజున అనేకులు గుర్తించటం లేదు. అది చేదుగా అనుకుంటున్నారు, కానీ అమ్మని ప్రేమిస్తారు అందరూ. ఎందుకంటే అమ్మ మధురమైంది కదా, అమ్మ ఆప్యాయత కలిగింది కదా, అమ్మ ప్రేమ పంచుతుంది కదా. సంపాదన తెచ్చేది నాన్నైనా వండి పెట్టేది అమ్మే కదా. మనకు అవన్నీ తెలియవు, ఎవరు ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఈ హ్యాపీ ఫాదర్స్ డే సందర్భంగా మీరు హ్యాపీగా ఉండండి. మీ ఫాదర్స్ని హ్యాపీగా ఉండనివ్వండి. వారు మీ ఇంట్లోనే ఉంటే ఇంకా ఎంతో ధనిలు. వారు వేరే స్థలంలో ఉంటే, వృద్ధులై ఉంటే వారిని ఈ రోజున ప్రేమతో పలకరించి, నాన్న, అమ్మా, నన్ను పెంచి పెద్ద చేసి ఇంతటి వారిని చేసినందుకు వందనములు అని జస్ట్ గివ్ దెమ్ సమ్, మెచ్చుకోండి, అప్రిషియేట్ దెమ్, అండ్ దే విల్ బి హ్యాపీ. ఇంకా అంతకంటే ఏమొద్దండి వాళ్ళకి, అంతకంటే ఏమొద్దు. తండ్రుల్ని బాధ పెట్టకండి, తల్లుల్ని బాధపరచకండి. ఈ తరం తల్లిదండ్రుల్ని బాధ పెట్టే తరంగా ఉంది. అందుకే ఈ ఫాదర్స్ డే సందర్భంగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మన పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. పరలోకమందున్న మా తండ్రి. యహలోక తండ్రులందరూ కొద్ది కాలమే మనకు తండ్రులుగా ఉంటారు. మనల్ని భరిస్తారు, మనల్ని ఎత్తుకుంటారు, మనల్ని పోషిస్తారు, మనల్ని ఒక ఇంటి వారిగా చేస్తారు, వదిలేస్తారు. కొంతమంది ముందే వదిలేస్తారు అనుకోండి. కానీ నిన్ను విడువను ఎడవాయనన్న పరలోకపు తండ్రి మన సృష్టికర్తగా ఉన్నాడు, మన యొక్క విమోచకుడిగా ఉన్నాడు. మనకి కుమారత్వాన్ని ఇచ్చి తన రాజ్యానికి వారసులుగా చేసుకోవడానికి తన రక్తములో మనల్ని శుద్ధులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఈ ఫాదర్స్ డే సందర్భంగా యహలోక తండ్రులకు మనం కృతజ్ఞులమై ఉందాం. మరి ముఖ్యంగా మన పరలోకపు తండ్రిని జ్ఞాపకం చేసుకుందాం. ఆ విషయంలో వాక్యం చూడండి. 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ వచనములో, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకు. ప్రభువు చేయు శిక్షను తృణీకరించకు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకు. ఈ లోకంలో చాలా మందికి బాధ కలుగు చేసేది వాళ్ళ తండ్రే అనుకుంటారు, విసుకుపోయేది వాళ్ళ తండ్రితోనే అనుకుంటారు. తెలుసులే, చెప్పేవాళ్ళే అన్నట్టుగా ఎంతమంది కుమారులు ఇవాళ ఉన్నారండి. తండ్రి గద్దించినప్పుడు విసిగిపోవద్దు.
శిక్షించినప్పుడు అంగీకరించు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు? తండ్రి శిక్షించని కుమారుడు దుర్బీజులే. అన్నదాన్ని ఇక్కడే ఉంటాడు. తండ్రి శిక్షించని కుమారుడు దుర్బీజులంటే వేష సంతానమే అనే మీనింగ్ వస్తుంది అక్కడ. వేష సంతానానికి తండ్రి లేడు, ఎవడో తెలియదు, తండ్రి ఎవడో తెలియదు. నీ తండ్రి, నీ కన్న తండ్రి, నీ కనలేదు, మా నాన్న కనలేదు, మా అమ్మ కనింది అంటారు. కానీ ఎందుకు కన్న తండ్రి అంటారు, కన్న తల్లి అంటారు? ప్రభు మనల్ని కన్న తండ్రిగా ఉన్నాడు, తల్లిగా ఉన్నాడు. ఇహలోకంలో మనకు తల్లిదండ్రులు ఇచ్చాడు. నిన్ను కనిన తల్లిని అవమానపరచుకో, నీ తండ్రిని విధేయుడు, లోబడు. తల్లిదండ్రుల్ని సన్మానించాడని బైబిల్ చెప్తుందండి. ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఐ డోంట్ నో హౌ యు ఆర్ ట్రీటింగ్ యువర్ పేరెంట్స్. నీ భావం మారాలి, నీ యాటిట్యూడ్ మారాలి. వాళ్ళు నాకు ఏదో చేయలేదు, వాళ్ళు నేను ఎక్కువ చదివించలేదు, నాకు ఎక్కువ ఆస్తులు ఇవ్వలేదు, నాకు ఇదే మిగిల్చారు, నాకు ఇదే ఇచ్చారు అని ఒక కృతజ్ఞత లేని హృదయం వాళ్ళు చాలామందిలో చూస్తున్నామండి. ఎందుకంటే మీరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకోసం పడ్డ బాధలు మీకు అర్థం కావు కదా, మీకు తెలియవు కదా. ఎన్ని రోజులు పస్తున్నారో, ఎన్ని నిందలు పడ్డారు, ఎన్ని అవమానాలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు. అండ్ ఆల్వేస్ దే గివ్ యూ ద బెస్ట్. మీకు మంచి ఇస్తున్నారు వాళ్ళు తిన్నా తినకపోయినా మీకు పెడతారు. వాళ్ళు మంచి వస్త్రాలు వేసుకోకపోయినా నీకు మంచి మంచి వస్త్రాలు కొని పెడతారు. అలా చేసి నిన్ను అల్లారి బుద్ధిగా పెంచితే వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నీ తండ్రిని, నీ తల్లిని అవమానపరుస్తున్నావు. జాగ్రత్త. తండ్రి అనగానే మనకి వెంటనే కఠినుడు, మా తండ్రి హిట్లర్ అన్నారు ఒకళ్ళు. నియంకుశుడు, పని చెప్పింది జరగాలంటాడు. ఎందుకంటాడండి? నీ మేలు కోరే కదా, నీ క్షేమం కోరే కదా. నిన్ను ఎందుకు శిక్షిస్తాడు? నువ్వు తప్పు చేయకుండా ఉండాలి కదా. ఆ శిక్ష ఆ రోజు నీకు అర్థం కాలే, ఇప్పుడు అర్థం కాలేదా? అర్థమవుద్దులే. ఇప్పుడు నీకో బిడ్డ పుట్టినప్పుడు, నీ బిడ్డ నీవు తిరగబడుతున్నప్పుడు, నీ బిడ్డ తప్పు చేస్తున్నప్పుడు నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క రెస్పాన్స్, నీ ప్రతిక్రియ ఎలా ఉంటుందో అప్పుడు అర్థమవుతుంది. తండ్రి ఎంత ఓర్చుకుంటాడు, ఎంత సహిస్తాడు, ఎంత ప్రేమిస్తాడు. ఆయన గద్దించేది నాకు శాపాలు పెట్టడం కాదు, నేను పాడైపోవడానికి కాదు. ఆ గద్దింపులు, దిద్దుబాటులు నన్ను పరిపక్వతలోనికి నడిపించడానికి అని గుర్తిస్తాడు. గుర్తించారా? తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు? నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకు, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకు. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించను. ఈ మాట గమనించండి. తండ్రి తను ప్రేమించు వారిని శిక్షించి స్వీకరించు వారిని గద్దిస్తాడు. నీకు ఎక్కువ దిద్దుబాటు వస్తుందంటే, తండ్రి దగ్గర నుంచి ఎక్కువ నీకు గద్దింపులు వస్తున్నాయంటే, నీ విషయమై ప్రతి చిన్నదాన్ని నీ తండ్రి తప్పుదిద్దుతూ ఉన్నాడంటే, నిన్నే ఖండిస్తూ ఉన్నాడు. నేనంటేనే మా నాన్నకి ఇష్టం లేదు, అందుకే ఎప్పుడు తిడుతుంటారు అంటుంటారు కొంతమంది. ఏది లేదు, ఎక్కువ ఇష్టం అన్నమాట. నువ్వు ఎక్కడ చెడిపోతావో, ఎక్కడ దారి తప్పుతావో, ఎక్కడ దేవుడిని దుఃఖపరుస్తావో, ఎక్కడ అయోగ్యుడు అయిపోతావో అని తండ్రి నీ పట్ల గొప్ప తలంపులు కలిగి ఉన్నవాడు నేను ఎక్కువ గద్దిస్తాడండి. తాను స్వీకరించిన కుమారుణ్ణి దండిస్తాడు కూడా. శిక్ష మాటలతోటే కాదు, క్రియల్లోకి వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలు చాలామంది అనుకుంటుంటారు, మేము ప్రభువుని ప్రేమిస్తున్నాం కదా, మాకే వస్తున్నాయి ఏంటి కష్టాలు, మాకే ఉంటుంది ఏంటి శిక్ష, ప్రభువుని ఎరగని వాళ్ళు హాయిగానే ఉన్నారే, వాళ్ళకేమీ లోటు లేకుండా ఉన్నారే, నేనెందుకు ఇన్ని విధాలుగా ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా పోరాడాలి అనుకుంటుంటారు. అవును, నిన్ను పరలోకం కొరకు సిద్ధపరుస్తున్నాడు ప్రభు. ఎందుకంటే మన ప్రభు పరలోకపు తండ్రి, ఈ లోకానికి కాదు, ఈ లోక దేవుడు కాదు. ఆయన నిరంతరము జీవించే సజీవుడు.
ఈ లోక దేవత అపవాది ప్రస్తుతం. కోర్స్ సర్వాధికారం మన ప్రభుకి ఇవ్వబడింది, సర్వలోక నాథుడు అని ఆయనకి పేరుంది. బట్ ఇప్పుడు మనం సాతాను ఆధ్వర్యంలో ఉన్నాం, తప్పిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభు మనల్ని గద్దిస్తాడు, దిద్దుతాడు, దండిస్తాడు. కారణం ఆయన మనల్ని స్వీకరించడానికి, ఆయన మన తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆశపడుతూ ఉన్నాడండి. ఆదివారం మందిరానికి వెళ్తే పాస్టర్ గారులు అన్నీ మమ్మల్ని గద్దిస్తూనే ఉన్నారు, మమ్మల్ని దిద్దుతూనే ఉన్నారు. మా బాధలన్నీ చెప్పుకుంటే అయ్యో పర్వాలేదు అంటారే, నీ తప్పు ఒప్పుకో అంటారు, నీ పాపం ఒప్పుకో అంటారని కొన్ని చర్చెస్కి కొంతమంది వెళ్ళరండి. నువ్వు ఏం చేసినా పొగిడేవాడు నీ విరోధి, నీ శ్రేయాభిలాష కాదు. నువ్వు పాడైపోతుంటే చూసి గద్దించకుండా ఉండేవాడు నీ మేలుకొండేవాడు కాదు, నువ్వు పడితే చూద్దామని ఎదురు చూసే వ్యక్తి. ప్రభువు మనల్ని పడకుండా కాపాడాలని మనల్ని హెచ్చరిస్తుంటాడు, గద్దిస్తుంటాడు, దిద్దుతుంటాడు. దాన్ని బట్టే నువ్వు గుర్తించు నువ్వు దేవునికి ఎంతో ప్రియుడు అని. నిన్ను ఎక్కువ దేవుడు పట్టించుకుంటాడు, ఎందుకంటే నీ కొరకు గొప్ప ఆశలు కలిగి ఉన్నాడు ఆయన. నీ గమనించారండి, గొప్పగా దేవుడి చేతుల్లో వాడబడాలంటే వారిని దేవుడు ఎక్కువగా శ్రమల పాలు చేస్తాడు. ఎక్కువ శోధనలు గుండా పంపించి బయటికి రప్పించి ఆయన సాక్షిగా నిలబెట్టుకుంటాడు. మోషే అంతటి వాడు గొప్ప నాయకుడు అవ్వడానికి ఎన్ని రకాల హింసలు పడ్డాడో చూడండి, ఎన్ని అవమానాలు పొందాడో చూడండి, ఎంత శ్రమ పొందాడో చూడండి. కాబట్టి దేవుని మహత్కార్యాలను లోకానికి చూపించగలిగాడు. ఈ రోజున మందిరాలకు వెళ్ళినప్పుడు మెప్పులు కోరకండి. ఈ అచ్చదినాల్లో మనుషులు సత్యమైన వాక్యాన్ని దిద్దుబాటులను, గద్దింపులను తీసుకోరు, హెచ్చరికలు తీసుకోరు. మంచి సంగీతం, మంచి పాటలు ఉంటే చాలు, మంచి స్వస్థత ప్రార్థనలు ఉంటే చాలు, మమ్మల్ని మెచ్చుకుంటే చాలు అనేది ఒక బోలి, ఒక ఆనందం కొరకు, ఒక ముసుగులో ఉన్నట్టుగా ఈ రోజున విశ్వాసులు ఇద్దరు ఉన్నారండి. దయచేసి మీరు మందిరానికి వెళ్ళినప్పుడు నన్ను దిద్దు ప్రభా, నన్ను సరిచేయి ప్రభా అనే ప్రార్థన మీ హృదయాల్లో ఉండనివ్వండి. మనలో ఉన్న మచ్చలు పోవాలంటే, బలహీనతల నుంచి విడిపించబడాలంటే, మన పాతాదాము స్వభావం నుంచి పరిపూర్ణమైన విడుదల పొందాలంటే మనం నలగొట్టబడాలి, క్రీస్తు రక్తంలో కడగబడాలి, ఆయన ఆత్మతో నింపబడాలి, ఆయన సాక్షులుగా చూపించాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ అంచెదినాల్లో మనుషులు గద్దింపులకు, దేవుని దిద్దుబాటులకు చోటివ్వక స్వార్థముతో నిండిన వారిగా, సుఖానుభవాన్ని ప్రేమించేవారిగా ఉంటుండగా, అయ్యా నీ గద్దింపులు తృణీకరించి మేము భ్రష్టులమైపోక నీ శిక్షకు లోబడి నీకు ఇష్టం అవటానికి నీ నామాన్ని ధరించిన ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీ ముఖ కాంతిలో మా హృదయాలను పరిశీలించుకోవడానికి, మా బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టి బలము పుంజుకొని నీవు ఆశించిన స్థాయిలో ఈ లోకంలో జీవించటానికి, నీ చేత స్వీకరించబడిన వారిపై నీ రాజ్యం వారసులు అవడానికి మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మరి ప్రతిరోజు మీకోసం మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా మా కోసం ప్రార్థించండి. ఈరోజు ఆదివారం కదా, కల్వరి చర్చిలో జరిగే ఆరాధనలు మీకు లింక్ ఇస్తున్నాం. మీ అనుకూలతను బట్టి ఆ ఆరాధనలోని వాక్యాలను, ఆరాధనలను పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, రాత్రి 9 గంటల కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మహాకృప మీకు తోడేడుగాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి.
భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు కానుకలు ఇప్పటికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.